ఒక అతిపెద్దదైనటువంటి సంక్షోభం నుంచి ఇప్పుడు బయటకు వస్తున్నారు. సాధారణంగా ఎవరైనా చనిపోతే ఏమంటాం? పైకి పోయాడు అంటాం, పైకి పోయారు అంటాం. కానీ పైకి విమానంలోనూ వెళ్తాం, అంతరిక్షంలోకి వెళ్ళచ్చు. కాకపోతే అక్కడి నుంచి ఏంటి ఎవరికీ తెలియదు. గతంలో ఒక ప్రమాదం జరిగిన సందర్భంలో చూసాం. ఇప్పుడు సునీత విలియమ్స్ విల్మోర్లకు సంబంధించి అదే ప్రతి ఒక్కళ్ళని ఆవేదన కలిగించినటువంటి అంశం. తీసుకెళ్లారు, వదిలేశారు. బైడెన్ సర్కార్ అప్పుడే ఒక చాయిస్ చేతిలో ఉంది. అది ఎలన్ మస్క్ వాళ్ళకి సంబంధించినటువంటి స్పేస్ షటిల్ వెళ్తుంది, తీసుకురాగలుగుతుంది. మొన్న ఈ మధ్యన ఎలన్ మస్క్ చెప్పుకొచ్చాడు, 8 రోజుల్లో తీసుకొస్తానంటే 8 నెలల్లో అక్కడే ఉంచారు. ఏంటయ్యా అంటే నాసాలోనూ ఒత్తిడి ఉంటుంది, కార్పొరేట్ కంపెనీలు కదా. స్టార్ లైనర్ ఫెయిల్ అయ్యింది అన్నటువంటి విషయాన్ని ఓపెన్, కాకపోతే అది సేఫ్గా కిందకి దిగింది కదా, దాంట్లో వీళ్ళే తప్పుగా అంచనా వేసి ఉంటారులే, వ్యోమగాములే, లేకపోతే ఇంకెవరో అధికారి తప్పు చేసి ఉంటాడులే అనే రూట్లో చెప్పాలని ఆలోచన చేశారు తప్పించి, అసలు అప్పట్లో పెద్ద ఎత్తున పబ్లిక్లో వైరల్ అయితే దాన్ని చూడండి ఎంత టాక్టికల్గా మీడియాని ఎలా మేనేజ్ చేసేసారో. ఆ తర్వాత చర్చ లేకుండా చేశారు, సోషల్ మీడియాలో కూడా చర్చ లేకుండా చేశారు. ట్రంప్ వచ్చిన తర్వాతన అత్యంత వేగంగా వెనక్కి తీసుకొచ్చే ప్రక్రియ. ఎలన్ మస్క్ ఎట్లాగో వాళ్ళకి మిత్రుడుగా ఉన్నాడు కాబట్టి చకచక ఓకే చేస్తే ఇప్పుడు తీసుకొచ్చారు. ఓ రకంగా చెప్పాలంటే ఇక అంతరిక్ష యానానికి సంబంధించి మరొక కంపెనీ తనకి పోటీ లేదని నిరూపించేసుకున్నాడు మస్క్. తద్వారా తనకి భారీ ఆర్థిక లాభం. ఎట్ ద సేమ్ టైం మనం ఇంతకాలం ఫీల్ అవుతున్నది, ఎందుకంటే భారతీయ మూలాలు ఉన్న అమ్మాయి కాబట్టి ఎక్కువగా ఫీల్ అవుతుంటాం సునీత విలియమ్స్కి సంబంధించి. సునీత విలియమ్స్ విల్మోర్లు నిన్న స్పేస్ షటిల్లోకి ఎక్కి ఆ సందర్భంగా థ్యాంక్స్ చెప్పారు. ఇట్లాగా ఎలన్ మస్క్కి, ఇటు పక్కన ట్రంప్కి కూడా తమకి అవకాశం మళ్ళీ తిరిగి వచ్చేందుకు కల్పిస్తున్నందుకు కృతజ్ఞతలు అని చెప్పేసి ఇక కిందకి రావడం ఒక్కటే మిగిలింది. 2024 జూన్ 5న ప్రయోగించినటువంటి బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో సునీత విల్మోర్లు ఐఎన్ఎస్కి చేరుకుంటే వారం రోజులకి రావాల్సినటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ స్టార్ లైనర్ సాంకేతిక సమస్యల కారణంగా ఇన్ని రోజుల తర్వాత బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది.